జేమ్స్ బాండ్ సిరీస్ లో ఇప్పటివరకు 25 సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో ఎక్కువ సినిమాల్లో డానియల్ క్రేగ్ బాండ్ గా కనిపించారు. కానీ నో టైమ్ టు డై తరువాత బాండ్ రోల్ కు గుడ్ బై చెప్పేశారు క్రేగ్. దీంతో నెక్స్ట్ బాండ్ ఎవరన్న క్వశ్చన్ అభిమానులను వేధిస్తోంది. తాజాగా ఈ విషయంలో క్లారిటీ వచ్చినట్టే అంటోంది హాలీవుడ్ మీడియా. నో టైమ్ టు డై సినిమాలో ఇద్దరు కొత్త ఏజెంట్లను పరిచయం చేశారు. ఒకరు గ్లామర్ క్వీన్ పలోమా, మరొకరు యాక్షన్ స్టార్ నోమి. బాండ్ కి హెల్ప్ చేసిన ఈ ఇద్దరు ఏజెంట్స్ లో ఒకరే నెక్స్ట్ బాండ్ అయ్యే ఛాన్స్ ఉంది అనే టాక్ అప్పట్లో హాలీవుడ్ మీడియాలో గట్టిగా వినిపించింది. బాండ్ క్యారెక్టర్ లో విమెన్ చేస్తే బాగుంటుంది అనే టాక్ చాలా రోజులుగా వినిపిస్తోంది. అందుకే ఈసారి లేడీ బాండ్ ను వెండి తెర మీద చూపిస్తారని భావించారు. ఆ ప్లాన్ తోనే 25th మూవీలో పలోమా క్యారెక్టర్ ని పరిచయం చేసి ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో టెస్ట్ చేశారని అనలైజ్ చేశారు క్రిటిక్స్. మరోవైపు బాండ్ రోల్ కు హాలీవుడ్ టాప్ స్టార్స్ పేర్లు కూడా వినిపించాయి. టామ్ హార్డీ, జాన్ బోయెగాలలో ఒకరు నెక్స్ట్ బాండ్ గా కనిపించే ఛాన్స్ ఉంది అనే న్యూస్ కూడా ట్రెండ్ అయింది. అదే సమయంలో ఇండియన్ సూపర్ హీరో హృతిక్ రోషన్ కూడా బాండ్ రోల్ కు ఆడిషన్ ఇచ్చారన్న వార్తలు ట్రెండ్ అయ్యాయి. తాజాగా ఈ లిస్ట్ లోకి మరో పేరు యాడ్ అయింది. గాడ్జిల్లా, అవెంజర్స్ లాంటి యాక్షన్ సినిమాల్లో నటించిన ఆరోన్ టేలర్ జాన్సన్ ను బాండ్ రోల్ కి కన్సిడర్ చేస్తున్నారు అన్నది నయా అప్డేట్. ఏజ్, యాక్షన్ ఇమేజ్ పరంగా బాండ్ రోల్ కి ఆరోన్ పర్ఫెక్ట్ చాయిస్ అనే టాక్ వినిపిస్తోంది. మరి ఈ పేరైనా ఫైనల్ అవుతుందేమో చూడాలి.